దొనకొండ మండల కేంద్రంగా కొవ్వొత్తుల ర్యాలీ మరియు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతు తెలిపి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల చైర్మన్ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా కైపు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ దొనకొండ కుర్చేడు మండలాల విషయంలో కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేసిందని మరలా ప్రభుత్వం ఆలోచించుకోవాలని తెలియజేశారు. దొనకొండ కుర్చేడు మండలాలను మార్కాపురం జిల్లాలో కలిపే వరకు ఉద్యమాలు చేస్తామని, అలాగే ఈ మండలంలోని ఇతర పార్టీ వాళ్ళు ఆ పార్టీలకి రాజీనామా చేయాలని లేదా మీ నాయకులను మద్దతు కోరాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. మన ప్రాంతాన్ని మనమే రక్షించుకోకపోతే ఇంకెవరు వచ్చి మనల్ని రక్షిస్తారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున మా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి మద్దతు కోరుతామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా ఈ కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కైపు వెంకటకృష్ణారెడ్డి, ఎంఆర్పీఎస్ నాయకులు పోలయ్య, పెన్షన్ అసోసియేషన్ సెక్రటరీ జయరాజు, ఎలక్ట్రికల్ గపూర్, వషీద్, నూనె సుధీర్, ఉప్పలపాటి కిషోర్, జడ్సన్, పొతకమూరు రసూల్, సన్నావుల పాప, ముజాహిద్, దొనకొండ ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.